హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. ఇది టోటల్గా మనకి 5000 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. జనరల్ కేటగిరీలో మనకి 2471, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 1000 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 574, ఎస్టీకి 426, అలాగే ఈడబ్ల్యూఎస్లో 501. టోటల్గా మనకి 5000 వేకెన్సీస్ దాకా అయితే ఈసారి నోటిఫై చేయడం జరుగుతుంది. ప్లస్ ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ బేస్డ్ జాబ్స్ అనమాట. దీనికి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం అయితే లేదనమాట. అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. మీరు దేనికి ఎక్కడ ఏ ఎస్ఐబికి అప్లై చేస్తామంటే దానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ప్లస్ దీని అయితే మనం ఎస్ఐబి అంటారు అనమాట, అంటే సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. సపోజ్ ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ మన అహ్మదాబాద్ అయితే మనకి గుజరాత్ అండ్ ఇదైతే రావాలన్నమాట. అలాగే అమృత్సర్ తీసుకుంటే పంజాబీ, అలా బెంగళూరు తీసుకుంటాను కన్నడ. దీనికి సంబంధించిన 2 లాంగ్వేజ్ కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి 10th క్లాస్తో పాటుగా. ప్లస్ మన హైదరాబాద్ ఎస్ఐబి తీసుకుంటే తెలుగు అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. మనకి 117 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్లో 63 ఉన్నాయి, ఓబీసీలో 18, ఎస్సీలో 17, ఎస్టీలో 7, ఈడబ్ల్యూఎస్లో 12. అలాగే మీరు చూసుకున్నట్టయితే విజయవాడ కూడా తెలుగు అనమాట. దీనికి ఒక జనరల్ కేటగిరీలో 53 ఉన్నాయి, ఓబీసీలో 25, ఎస్సీలో ఒక 18, ఎస్టీలో 7, అలాగే ఈడబ్ల్యూఎస్లో 12. టోటల్గా 115 అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎస్ఐబి కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే లోకల్ లాంగ్వేజ్ కనుక వస్తే దానికి సంబంధించిన వాటిలో మీరు ఎక్కడైనా కూడా ఏదో ఒక ఎస్ఐబి కంటే ఒక యూనిట్కి మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దేనికైనా అప్లై చేయొచ్చు. అయితే లోకల్ లాంగ్వేజ్తో పాటు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి నాన్ మినిస్టీరియల్ నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ కిందకైతే వస్తాయి అనమాట. మనకి లెవెల్ 3 ఆఫ్ 7 సిపిసి ప్రకారం మీకు 21,700 రూపీస్ బేసిక్తో 69,000 రూపీస్ వరకు మీకు పే మ్యాట్రిక్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. దానికి అదనంగా ఇతర అలవెన్సెస్ అవి కూడాను మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, పర్మనెంట్ వేకెన్సీస్ కిందకైతే వస్తాయి. ప్లస్ ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. టైర్ 1లో ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి 1 అవర్ డ్యూరేషన్తో. ఇంకా టైర్ 2లో వచ్చేసరికి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట, డిస్క్రిప్టివ్ పేపర్. అలాగే టైర్ 3లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టైర్ 2లో ఒక 50 మార్క్స్ అనమాట, 1 అవర్ టైం అయితే ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూకి ఒక 50 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మనకి 200 మార్క్స్కి మొత్తం మీద సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే తీసేయటం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మనకి అన్ని కూడాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్, అలాగే అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జనరల్ స్టడీస్ మీద ఒక 100 మార్క్స్కి ఒక 60 minutes డ్యూరేషన్తో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసరికి మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ ప్యాసేజ్ అనమాట. ఒక 500 words ఒక లోకల్ లాంగ్వేజ్లోకి మనం దానిని మార్చాలన్నమాట. ప్లస్ మనం తెలుగు నుంచి అంటే లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లో నుంచి ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్లోకి ఒక 500 wordsతో ఒక ప్యాసేజ్ ఇస్తారు. దానిని మనం ట్రాన్స్లేట్ చేయగలిగితే సరిపోతుంది. 1 గంట టైం అయితే ఇస్తారు. 50 మార్క్స్ అయితే దానికి అలాట్మెంట్ అనమాట. ఈ విధంగా మనకి 3 స్టెప్స్లో ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే మనకి 26వ తారీఖు అయితే కొత్త వీడియో అయితే చేయటం జరుగుతుంది.